నేను పోలీసులకి చిక్కుతాను అనుకోవడం మీ భ్రమ. చూడండి, నేను దేవ్ని తీసుకెళ్తాను. ఎలా ఆపుతారో ఆపుకోండి. గొడవ చేస్తే మీ పరువే పోతుంది, గుర్తుంచుకోండి. నువ్వు పోలీసులకి చిక్కకపోవచ్చు, కానీ ఈ జగదీశ్వరి కళ్ళు కప్పి ఎక్కడికి పోలేవు. అది నువ్వు గుర్తుంచుకో. చూద్దాం, ఇంకెంత? 2 రోజులు. అది చూద్దాం. 2 రోజుల్లో నీకు కనీసం 10 ఏళ్లు జైలు శిక్ష పడేలా చేస్తాను. చూద్దాం. ఎప్పుడు ఈ గెటప్ తీస్తాను ఏమో, చాలా చాలా చిరాగ్గా ఉంది. ఇది వరకటి గెటప్ కంటే ఇది చాలా బెటర్లే. ఇన్ని గెటప్ లేసినా ఇది మాత్రం పోవడం లేదు, నోరు విప్పడం లేదు. కమేన్. ఏంటి ఇది చాలా సీరియస్ గా ఉంది? చెప్పండి. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఆ పని చెయ్యి, పీడ పోద్ది. జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో ఇలాగే అనిపిస్తుంది. ఎందుకని? దాని తర్వాత జీవితం చాలా బాగుంటుందని అర్థం. సూర్యోదయానికి ముందు చిమ్మ చీకట్లు ఎలా ఉంటాయో ఇది అలాగే. చీకటికి భయపడి చేస్తే సూర్యోదయాన్ని చూడలేం. అంతేనంటారా? నా జీవితంలో వెలుగొస్తుందంటారా? వెలుగే కాదు, ఎండ కూడా వస్తుంది. ఎండ రావడం ఏంటి? రేపు ఉదయం ఎండ వచ్చేలోపు మనం మనం మన మనం చెప్పండి చెప్పండి. మనం లేచిపోతున్నాం. నా మనసులో మాట మీరెలా చెప్పగలిగారు దేవ్? ప్రేమంటే అదే మరి. అవునా? రేపు ఉదయం 5 గంటలకి నిన్ను నిద్ర లేపుతాను. వచ్చేయ్ అంటాను. వచ్చేయాలి, ఓకేనా? ఓకే ఓకే ఓకే, నాకోకే. కానీ కార్తికేయ వాడి మొహం. ఇదిగో స్లీపింగ్ టాబ్లెట్స్ 2-3 వేయి. మనం ఊరెళ్ళాక మెలకు వస్తుంది కార్తికేయకి. అలాగే దేవ్. నాకెంత సంతోషంగా ఉందో. ఈ హ్యాపీని రేపటిదాకా దాచుకో. ఆ తర్వాత అంతా హ్యాపీయేగా. అవునవును. ఇప్పుడే కార్తికేయకి ఈ ఇదిగో స్లీపింగ్ టాబ్లెట్స్ 2-3 వేయి. మనం ఊరెళ్ళాక మెలకు వస్తుంది కార్తికేయకి. అలాగే దేవ్. నాకెంత సంతోషంగా ఉందో. ఈ హ్యాపీని రేపటిదాకా దాచుకో. ఆ తర్వాత అంతా హ్యాపీయేగా. అవునవును. ఇప్పుడే కార్తికేయకి ఈ టాబ్లెట్స్ వేస్తాను. ఆ పనిలో ఉండు. సరిగ్గా 5 గంటలకి వచ్చే వచ్చేస్తా.
నిన్ను 2 రోజుల్లో ఇంటి నుంచి వెళ్ళగొట్టకపోతే రేయ్ 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 ఈ ఇంట్లోంచి వెళ్ళేది నేను ఒక్కడే కాదు. వీడేంటి అక్షర్ని తీసుకెళ్తానంటాడా ఏంటి? నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో అదే నిజం. ఆ స్వామిగాడిని ఎలా దెబ్బ కొట్టాలో అర్థం కావట్లేదు. వాడిని బయటికి పంపిద్దామంటే అమ్మ ఒప్పుకోవడం లేదు. ఇక్కడే ఉంచితే వాడు చేసిన ఛాలెంజ్ గుర్తొచ్చి మనశ్శాంతి లేకుండా పోతోంది. ఇవాళ కాకపోయినా రేపైనా అక్షర్ని ఏదో ఒక మాయ చేసి తీసుకెళ్లొచ్చు. టీవీలో ఎంతమంది దొంగ స్వాములు చూడడం లేదు? వచ్చే 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 పోనీ బాబు, త్వరగా త్వరగా పోనీ పోనీ పోనీ. ఓర్నాయనో, ఒకవేళ అదే జరిగితే నా పరివేం కాను. ఏంటండి వీపు దురద పుడుతుందా? లేదు. మరి వీపును తడుతున్నారేంటి? ఏం లేదులే అక్షర. ఇదిగోండి తీసుకోండి. వద్దు. వద్దంటాడేంటి? ఎందుకొద్దు? రోజు తాగుతారుగా. వద్దు, ఎందుకో తాగాలనిపించట్లేదు. పాలు తాగడానికి మూడేంటి? ఏదో పెద్ద మందు తాగడానికి అన్నట్టు. మందు తాగాలంటే మూడుండాలని నీకెలా తెలుసు? నేను కూడా తాగుతానుగా అందుకు. లేకపోతే ఏంటండి, ఇవాళ రేపు మీరు ప్రతిదానికి నన్ను అనుమానిస్తున్నారు. చచ్చిపోదామంటే మిమ్మల్ని జైల్లో పెడతారేమోనని భయం. అవును, ఇండియాలో హఠాత్తుగా భర్త చనిపోతే భార్య మీద జాలి చూపిస్తారు. అదే భార్య చనిపోతే భర్తే చంపాడని అనుమానించి పోలీసులు అదుపులోకి తీసుకుంటారు కదా. అందుకే ఆలోచిస్తున్నాను. అక్షర, అంత పని చేయకు. మరి పాలు తాగండి. ఇటు. అమ్మయ్యా, 3 టాబ్లెట్స్ కలిపేశాను. రేపు మేమిద్దరం సిటీ దాటాక మెలకు వస్తుంది. మనసేం బాలేదు అక్షర. ఏమి ఆలోచించకుండా హ్యాపీగా నిద్రపోండి. నిద్ర రావట్లేదు అక్షర, చిరాగ్గా ఉంది. 3 టాబ్లెట్స్ కలిపినా ఇంకా నిద్ర రావట్లేదంటాడు. పడుకుంటే అదే వస్తుందండి, పడుకోండి. అవును, రేపు నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి 2 రోజులు ఉండొస్తాను. అవునా? అలాగా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నిజమే, నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి చాలా రోజులు అవుతుంది కదా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. పాపం ఆవిడ కూడా సహాయంగా ఉంటుంది. వెళ్ళు వెళ్ళు. పాపం దేవుడు నన్ను ఎక్కడ తీసుకెళ్తాడో అని తెగ భయపడుతున్నట్టున్నాడు. అవునండి, మీరు పడుకోండి. నేను సూట్ కేసులో బట్టలు సర్దుకుంటాను. నేను హెల్ప్ చేయనా? పర్వాలేదండి, నా బట్టలు సర్దుకోవడం పెద్ద పనా ఏంటి? మీరు దాని అక్షర, నేను కూడా హెల్ప్ చేస్తా పద. అయ్యో, మీరు ముందు పడుకోండి. నిద్ర రావట్లేదే, ట్రై చేస్తానులే. ట్రై చేయండి. బట్టలు అవును, ఒక వారం ఉండరాదు? పాపం అత్తయ్య ఒక్కతే ఉంటారు. అలాగే, ముందు మీరు పడుకోండి. ఆర్ యు షూర్? ష్యూర్, ముందు మీరు పడుకోండి. అయితే ఓకే. అమ్మయ్యా, మనశ్శాంతికి పడుకుంటాను ఇప్పుడు.
ఏంటమ్మా ఇది? మీ అక్క మరీ ఇంత మొండిదనుకోలేదు. ఏమైంది చెంచు? ఏముందమ్మా, శాంట్రాని ఎక్కడ తిప్పలు పెడుతుందో అని కొంచెం నీ కోడల్ని గమనించుకో. నాకెందుకో ఆ అమ్మాయి అసలు కోడల్లా కనిపించట్లేదు అన్నాను. అంతేనమ్మా, లాగి పెట్టి గోపు మీద ఒక్కటి పీకింది. అవునా? అవునమ్మా, చూడండమ్మా, 5 ఏళ్లు పడిపోయాయి. మనిషికి ఎదుటి మనిషి ఎందుకు చెప్తోందో అన్న ఆలోచన లేకపోతే ఎలాగమ్మా? చిచ్చి, మీరేమన్నా అనుకోండమ్మా. నాకు వదినంటే ఈ మధ్య చాలా చిరాకు వచ్చేస్తుందమ్మా. అందుకే కదా చెంచు, పాపం శాంట్రాక్ అన్ని గెటప్పులు, ఇన్ని తిప్పలును. అవునమ్మా, మన శాంట్రానే మంచిదైతే కథ ఇక్కడి దాకా ఎందుకు వచ్చేదమ్మా? అదో పెద్ద తింగరదాయే. లేకపోతే వనభోజనాల దగ్గరే కథ ముగిసిపోయేది. ఈ పాటికి అందరం సంతోషంగా ఉండేవాళ్ళం. ఎవరైంటారమ్మా? ఇంకెవరు, మన శాంట్రా. ఏం చేస్తున్నారు? ముందు నువ్వేం చేసొచ్చావో చెప్పు. సూపర్ ప్లాన్ వేసొచ్చానత్తయ్యా. మరి ఆ ప్లాన్ ఎప్పుడు చెడగొడుతున్నావు? చెంచమ్మా, నెవర్. ఈసారి పక్కా ప్లాన్. చెప్పాను కదా, పాలల్లో స్లీపింగ్ టాబ్లెట్స్ వేయమని దానికిచ్చాను. కానీ అవి స్లీప్లెస్ టాబ్లెట్స్. ఇప్పుడు దానికి ఆ జాకెట్లు ఎందుకు ఇచ్చావమ్మా? జాకెట్ ఏంటి చెంచమ్మా? అదే భుజాలు కనిపించే జాకెట్లు. ఎహె, నేననింది స్లీవ్లెస్ జాకెట్లు కాదు, స్లీప్లెస్ టాబ్లెట్స్. ఆ అంటే నిద్ర మాత్రలు ఎలా ఉంటాయో, నిద్ర రాకుండా కూడా మాత్రలుంటాయి. అవిచ్చాను అంటున్నాను. ఓహో, సీప్లెస్ టాబ్లెట్లు అంటే నిద్ర రాకుండా ఉండే టాబ్లెట్లా? సారీ అమ్మా, జాకెట్ అనుకున్నా. అంటే కార్తికేయకే ఇవ్వమన్నావు కదా? అత్తయ్య, మీరు కూడానా? ఆయనకే ఏమని చెప్పాను, కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని ఉంటాడని. ఉదయం 5 గంటలకి దాన్ని నిద్ర లేపి ఆటోలో తీసుకెళ్తాను. మీకప్పుడు సక్సెస్ అని SMS చేస్తాను. తర్వాత సంగతి నాకు వదిలేమ్మా. ఇల్లు పీకి పందిరేస్తాను. కనీసం అప్పుడైనా రాజేశ్వరి అత్తయ్య నమ్ముతుందంటావా? నమ్మకపోతే దాన్ని కాదు, నీ అత్తని ఇంట్లోంచి మెడపట్టి బయటికి గెంటేస్తాను. వెళ్తానత్తయ్యా, ఉదయాన్నే లేవాలిగా. వెళ్ళి నిద్రపోతాను. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. అక్షరా, ఈసారైనా అనుకున్నది అనుకున్నట్టు చెయ్యి. నాకైతే నమ్మకం లేదమ్మా. చెంచమ్మా, చూస్తావు కదా, రేపు కరెక్ట్ గా 5 o'clockకి మీకు SMS చేస్తాను. వస్తాను. బాయ్. బాయ్. ఏం చేస్తుందో ఏంటోనమ్మా. సరేనమ్మా, నేను పడుకుంటాను, మీరు రెస్ట్ తీసుకోండి. వస్తానమ్మా. గుడ్ నైట్. ఏంటి, రాత్రి నుంచి అస్సలు నిద్రే పట్టట్లేదు. వీడి ఇంట్లోంచి వెళ్తే గానీ నాకు నిద్ర పట్టేలా లేదు. ఒసేయ్, వస్తున్నానే. మా అత్తయ్య మీదే దమ్ముంటే నన్ను దొంగలని రుజువు చేయండని ఛాలెంజ్ చేస్తావా? ఇవాళ్టితో నీ పని ఫినిష్ చేయకపోతే అప్పుడు అడుగు.
కార్తికేయకి ఎన్ని టాబ్లెట్స్ కలిపిందో కొంపదీసి ఒకడు కలిపితే ఈ పాటికి నిద్ర వచ్చేస్తుంది. లేదులే, అది 3 కలిపుంటుంది. దాని భయం దాంది. కార్తికేయ కూడా నిద్రపోతున్నాడేంటి? వచ్చే 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 అమ్మో నాయనో, కొంపలు మునిగిపోయాయిరా దేవుడో. ఎంత పని జరిగిందిరా భగవంతుడో, ఎంత పని జరిగిందిరా దేవుడో. ఓర్ నాయనో, ఓర్ దేవుడో. ఏమైంది? కొంప కొల్లేరైంది వదినా. నీ పరువు గంగలో కలిసిపోయింది వదినా. ఇక మనందరం బతుకుండడం కన్నా చావడం మేలొదినా. అవునా? ఏమైంది చెంచు? ఎందుకంటావేంటొదినా? పరువు పోయాక మనిషి బతుకుంటాం దేనికొదినా? అది నిజమేలే చెంచు. ఏహే, ఏం జరిగిందో కనుక్కోకుండా నీ గొడవేంటి? అంత పరువు పోయే పని పొద్దున్నే ఏం జరిగింది చెంచమ్మా? పరువు పోవడానికి పొద్దునేంటి రాత్రి ఏంటి వదినా? చెప్పుకుంటే సిగ్గు చేటు, చెప్పకపోతే మొత్తం చేటు. మొత్తానికి అలా జరిగిపోయిందన్నయ్యా. బా ఏమైందండి? రాత్రి ఏమైనా దొంగలు పడ్డారా? ఆ, దొంగలు పడితే డబ్బులు పోతాయి గాని పరువు పోతుందా బాబు? చెప్పు. మరి ఏమైందండి? ఇంకేం చెప్పను బాబు, నా వల్ల కాదు బాబు. అయ్యో, ఇలా అవుద్దనుకోలేదు నాయనా. ఎంత చెంచు. పోయిందమ్మా. ముందు ఏడు పాపు, అసలేం జరిగిందో చెప్పు. ఏం చెప్పమంటారమ్మా? నేనెలా చెప్పాలమ్మా? వదినా, వదిన కోడలు. నా కోడలు? అదే నీ కోడలు. నా కోడలే, ఏమైంది? అదే నీ కోడలు. నాకేంటి చెంచమ్మా? వదినా, వదిన కోడలు. నా కోడలు? అదే నీ కోడలు. నా కోడలే, ఏమైంది? అదే నీ కోడలు. నాకేంటి చెంచమ్మా? నేననుకున్నట్టే జరిగింది. మళ్ళీ ఏదో రిస్క్ చేసింది. ఓహో, ఏదో ప్లాన్ వేసినట్టున్నారు. మళ్ళీ ఈ సాయంత్రం మీద పులిహోర చేసినట్టుంది. సక్సెస్ అని మెసేజ్ ఇచ్చింది. మరి ఇది ఇక్కడ ఎలా ఉంది? అసలు ఏమైంది చెంచం గారు? ఏం జరిగింది చెప్పండి. అవును, వీళ్ళందరూ వచ్చారు. రాణి ఇది కొంపతీసి రాణిని గాని తీసుకెళ్ళిందా? మిమ్మల్ని చెంచమ్మ గారు, ఏమైంది? మన స్వామి లేడు. ఆ? మన స్వామి. ఏహే, ముందర కదులు, స్వామిని వదిలి. మన స్వామి ఉమ్. వాళ్ళ మరదల్ని తీసుకుని లేచిపోయా.